హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాకు తెలిసి తమిళ చూస్తే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అంత విషయం ఏంటంటే మీరు అనుకున్నది కరెక్టే. మనకేంటంటే యూట్యూబ్ నుంచి అయితే డబ్బులు వచ్చినాయి. యూట్యూబ్ చాలు చేసిన ఇన్ని రోజులకైతే నాకు డబ్బులు అయితే స్టార్ట్ అయినాయి. నిన్ననే పేమెంట్ అయితే వచ్చింది. ఎంత పేమెంట్ వచ్చింది, ఇలా యూట్యూబ్ నుంచి డబ్బులు మీకు కూడా రావాలంటే ఏం చేయాలా అని ప్రతి ఒక్క విషయాలు అయితే మన ఛానల్ ద్వారా మీకు అన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ వీడియో చాలు చేసినట్టయితే ఛానల్కి ఎవరైతే ఫస్ట్ టైం వచ్చారో ఛానల్ పక్క సబ్స్క్రైబ్ అయితే చేసుకోరి. ఈ వీడియోని మాత్రం లైక్ అయితే చేయండి. లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. అండ్ ప్రతి ఒక్కళ్ళకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. అంతకుమించి నేనేం చెప్పుకోలేకపోతున్నాను. ఒక్క సబ్స్క్రైబర్తో మొదలుపెట్టిన నా ప్రయాణాన్ని ఇక్కడ దాకైతే తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు కూడా ఇదే విధంగా డబ్బులు సంపాదించాలంటే యూట్యూబ్ నుంచి ఏం లేదండి, చిన్న పని, ఏం అంత పెద్ద కూడా పని లేదు. ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఇప్పుడు ఏం చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా ముసలాళ్ళైనా ముతుకోళ్ళైనా ప్రతి ఒక్కళ్ళ దగ్గర కెమెరా ఫోన్ అయితే ఉంటుంది కదా. ఆ కెమెరా ఫోన్తోని మీరు స్పెషల్గా ఎటు తిరిగిన అవసరం లేదు. మీకు తెలిసిన విషయాలని, అదే విధంగా మీ ఇంట్లో పిల్లలున్న పిల్లల వీడియోస్ కానీ ఇట్లా ఏదో ఒక వీడియోస్ తీసి అయితే మీరు యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేయండి. మీకు ఏదో ఒక రోజు కంపల్సరీ మీ ఛానల్ అనేది మానిటైజేషన్ అవుతుంది. మానిటైజేషన్ అయిపోయినాక కంపల్సరీ మీకైతే డబ్బులు అయితే స్టార్ట్ అవుతుంది. డబ్బులు ఎంత వచ్చినా సరే మనకు అదేంటంటే సెకండ్ ఇన్కమ్ అన్నట్టు. యూట్యూబ్లోకి ఎవరైతే కొత్త వస్తున్నారో వాళ్ళకు అన్ని ఉంటుంది, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, రెండు ఉంటున్నాయి. మనల్ని మన వీడియోస్ని ఎంత లైక్ చేస్తారో అదే విధంగా మనకు బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అవన్నీ తట్టుకోవాలా మనము. బ్యాడ్ కామెంట్స్ ని కూడా మనం రిసీవ్ చేసుకోవాలా. అంతే తప్ప ఒకటి రెండు వచ్చినాయి అనుకోండి వాటికే మనమైతే అప్సెట్ అయితే అస్సలు కావద్దు. పాజిటివ్ గా మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. నాకు కూడా బ్యాడ్ కామెంట్స్ అనేది చాలా అయినాయి. అయినా మనం అవన్నీ నెవర్ గివ్ అప్. అవన్నీ మనం పట్టించుకోవద్దు. పట్టించుకోకుండా మనం ఏంటంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు, ఇష్టం లేని వాళ్ళు ఉంటారు. ఇష్టం ఉన్న వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు, ఇష్టం లేని వాళ్ళు మనను డిస్కరేజ్ చేస్తారు. మన పని మనం చేసుకుంటూ మనం అదే విధంగా ముందుకైతే వెళ్ళిపోవాలి. అంతే తప్ప మనం ఎక్కడ కూడా మనం లో అవ్వద్దు. నాకు యూట్యూబ్ నుంచి ఎన్ని డబ్బులు వచ్చినాయి ఈ విషయాన్ని అయితే ఒక మంచి టెంపుల్లో వచ్చి మీకు రివ్యూ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ యూరోప్ లో టెంపుల్స్ అంటే చాలా తక్కువ ఉంటాయి తెలిసే కదా, కానీ క్రొయేషియాలో మాత్రం ఒక టెంపుల్ అయితే ఉంది. అది జాగ్రెబ్ లో హరే కృష్ణ టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ కి అయితే వెళ్ళి మనకి ఎన్ని డబ్బులు వచ్చినాయో నేను అక్కడ రివ్యూ చేస్తాను. అండ్ ఈ డబ్బుల్ని ఏం చేస్తానో కూడా అది కూడా మీకైతే రివ్యూ చేసి చెప్పాలనుకుంటున్నాను. ప్రజెంట్ వచ్చేసి నేను మా అకామిడేషన్ లో ఉన్నాను. ఇది మా అకామిడేషన్ లొకేషన్. మా అకామిడేషన్ నుంచి ఏం లేకుండా ఒక 15 కిలోమీటర్ ఉంటుంది. ఒక 15 కిలోమీటర్ అయితే నేను వెళ్తాను. టెంపుల్ వెళ్ళేసి అక్కడైతే మిగతా విషయాలు అయితే మనం మాట్లాడుకుందాము. బస్ కోసం అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేసిన. హాఫ్ అన్ అవర్ చలిలో ఉన్నందుకు చేతులన్నీ గడ్డగట్టుకపోయినాయి. బస్సు వచ్చినాక మాత్రం ఖుషి అయిపోయింది. ఎందుకంటే ఇంట్లో కొంచెం ఇచ్చా ఉన్నాయి, హీటర్స్ ఉంటాయి కదా. బస్సు కూడా సూపర్ ఉంది, కొత్త బస్సు ఉన్నట్టుంది. ఇది చాలా బాగుంది. అండ్ ఇప్పుడు టెంపుల్ ఎక్కడ ఉంటుంది అంటే మొత్తం కొండ పైన ఉంటుంది అన్నట్టు. మొత్తం కొండ మీదకి అయితే బస్సు వెళ్తుంది. ఆ కొండ కూడా మంచిగా ఉంటుంది, బ్యూటిఫుల్ గా ఉంటాయి. ప్లేసెస్ అయితే చూపిస్తాను నేను, చూడండి. నేను ఫస్ట్ సారి పోయినా కదా, ఫస్ట్ సారి ఆ హరే కృష్ణ మందిరానికి వెళ్ళినప్పుడు అయితే నేను ఒక స్కూటీ ఉండే, ఆ స్కూటీ పైన నేను మా ఫ్రెండ్ అయితే వెళ్ళినాము. అప్పుడు అంతగానో మనకైతే డిస్టెన్స్ ఏం ఏర్పడలేదు. ఇప్పుడు బస్సులో వెళ్తున్నా కాబట్టి కొంచెం ఏంటంటే బస్ టైమింగ్స్ ఇవన్నీ కంపల్సరీ ఫాలో అయితే కావాలి. పక్కపోతే ట్రైన్ బస్సు సేమ్ అంటే మన ఇండియాలో ఏ విధంగా ఉంటుందో ఆ ట్రైన్ ట్రాక్, ఇటు సైడ్ ఏమో రోడ్డు. బస్ స్టాప్ లో అయితే దిగినాము. దిగిన తర్వాత మమ్మల్ని బస్ అయితే డ్రాప్ చేసేసి ఇప్పుడే వెళ్ళింది. ఇక్కడ నుంచి కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళినాం అనుకోండి ముందుకు అక్కడనే ఉంటుంది క్రొయేషియాలోని హిందూ టెంపుల్ ఇదొకటే. ఇక్కడికైతే నేను మరికొద్ది సేపట్లో అయితే వెళ్తున్నాను. ఒక 5 మినిట్స్, మేబీ 5 మినిట్స్ కూడా కాదు, ఒక 2 మినిట్స్ అయితే ఇట్లా వాక్ చేయాలి. ఇప్పుడు నేను ప్రజెంట్ ఉన్నదంతా ఒక కొండ పైన. ఇది చాలా పెద్ద కొండ. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడైతే వస్తున్నాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇది కొంచెం దగ్గర ఉంటే మనం ఎప్పుడు రెగ్యులర్ గా వీక్లీ 1 టైం అయినా వెళ్ళొచ్చు. కానీ కొంచెం దూరం ఉంది కాబట్టి ఇట్లా స్పెషల్ డే ఉన్న రోజే ఇక్కడికి రావడం జరుగుతుంది. మేబీ తర్వాత ఇంకా ఏమైనా స్పెషల్ డే నాడు మళ్ళీ ఇంకోసారి అయితే రావడానికి అయితే ట్రై చేస్తా. కొండ కింద అక్కడ, ఇది కొండ పైన ఇక్కడ. మామూలు బ్యాడ్ లక్ కాదు, పిచ్ అంటే పిచ్చి బ్యాడ్ లక్. ఏంటంటే టెంపుల్ క్లోజ్ అయిపోయింది. ఇక్కడ టైమింగ్ ఉంది. ఇక్కడ మనకు వెబ్సైట్ లో కూడా చూపించలేదు. నేను ఏమనుకున్నానంటే లాస్ట్ టైం నేను 1 year బ్యాక్ వచ్చినప్పుడు నేను 11 కి 12 కి అట్లా ఆ టైంలో వచ్చిన. ఆ టైంలో కూడా టెంపుల్ ఓపెన్ ఉండే. కానీ ఇప్పుడు వచ్చేసి టైం 10 అవుతుంది. మనకైతే టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయింది. చాలా అంటే చాలా బ్యాడ్ లక్. పొద్దున 4:30 to 8:30 వరకు, మళ్ళీ ఈవినింగ్ టైం వచ్చేసి ఇంత ఈ విధంగా క్లోజ్ అయితే అయిపోయింది. ఎంతో ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన నేను, కానీ టెంపుల్ అయితే క్లోజ్ అయింది. నాకైతే ఇట్లా అనిపిస్తుంది. ఎన్నో విషయాలు చెప్పాలనుకున్నాను, నాకు ఎన్ని డబ్బులు వచ్చినాయి అన్ని చెప్పాలనుకున్నాను. కాకపోతే ఏంటంటే ఇక్కడ టెంపుల్ క్లోజ్ ఉండడం వల్ల నేను బయట నుంచే మొక్కేసి ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళిందిగా ఆ బస్సు, ఇక్కడ ముంగర స్టాప్ కి వెళ్ళి మళ్ళీ అక్కడనే మలుపుకొని వస్తుంది. అదే బస్ లో నేను వెళ్ళిపోవాలా. లేదంటే ఆ బస్ మిస్ అయింది అనుకోండి, ఇంకో 4-5 అవర్స్ దాకా అయితే బస్ లేదు. ఈ కొండ మీద ఈ చలి అంటే చాలా చలి ఉంది. ఈ చలిలో ఉండడం చాలా కష్టము. అందుకని అన్ని రూమ్కి వెళ్ళిపోదాం. రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడైతే మనం మిగతా విషయాలు అయితే అన్ని మాట్లాడుకుందాం.
ఎక్కడికెక్కడికో తిరిగి మళ్ళీ ఇక్కడికే వచ్చిన రూమ్ దగ్గరికి. యాక్చువల్లీ ఈ విషయం అక్కడనే చెప్పాలనుకున్న గుడి దగ్గర, కాకపోతే ఏంటంటే అక్కడ వీడియో చేసుకుంటున్నాను అనుకోండి, బస్ అనేది మిస్ అవుతుంది. బస్ మిస్ అయింది అనుకోండి, ఏం లేకున్నా 2 hours దాకా మళ్ళీ బస్ లేదు. 2 hours దాకా అక్కడ బయట ఉండడం అంటే చాలా కష్టం. అక్కడ -2, 3 వరకు అయితే చలి ఉంది. అంత చలిలో ఒక 2 hours వెయిట్ చేసి అంటే చాలా కష్టం. మనం ఈవెన్ ఒక 5 minutes కూడా మనం వెయిట్ చేయలేము అంత చలిలో. అటువంటిది 2 hours ఎట్లా వెయిట్ చేస్తాం? అందుకని నేనైతే తొందరగా అదే బస్సులో రిటర్న్ అయితే వచ్చేసిన. అసలు మ్యాటర్లోకి వెళ్తే ఏంటంటే, నాకు డబ్బులు వచ్చేసి $120 అయితే వచ్చినాయి. $120లో ట్యాక్స్లు అన్ని కట్టగాను నాకు వచ్చేసి ఇండియన్ మనీ 9600 అయితే వచ్చినాయి. ఇది చాలా చిన్న అమౌంట్, కానీ నాకు మాత్రం చాలా పెద్ద అమౌంట్. ఎందుకంటే నాకు ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి చాలా పెద్ద అమౌంట్ ఇది. 9600 నేనేం చేయాలనుకుంటున్నానంటే, ఇందులో నుంచి ఒక 20% నేను ఏదన్నా ఒక మంచి కార్యక్రమానికి అయితే యూజ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈ వచ్చిన 9600లో 20% వేసుకుంటే మనం ఏం లేకున్నా ఒక 2000 రూపీస్ అయితే అవుతాయి అనుకోండి. 2000 రూపీస్తోనైతే నేను ఫుడ్ డొనేట్ చేయాలనుకుంటున్నాను. ఎవరి పేరు మీద అంటే, మీ పేరు మీదే, సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్. ఎందుకంటే మీరే ఇచ్చారు నాకు ఈ వాచ్ టైం అనేది, మీరే ఇచ్చారు కాబట్టి నేను మీ పేరు మీదే డొనేట్ చేయాలనుకుంటున్నాను. ఈ 2000 రూపీస్తో ఇంకేదైనా వేరే పని చేయొచ్చు, కానీ కాకపోతే నా దగ్గర ఉన్న ఆప్షన్ ఇది ఒకటే. పేరు మీద అయితే డొనేట్ చేయడం జరిగింది. దాని వీడియో కూడా నేను ఇంకా ప్లే చేస్తాను. ఇలానే కాకుండా ఇన్ ఫ్యూచర్లో నాకు ఎప్పుడైనా సరే డబ్బులు వచ్చినాయి అనుకోండి యూట్యూబ్ నుంచి, కంపల్సరీ అందులో నుంచి 20% అయితే నేను తీసి ఏదో రకంగా ఒక మంచి పనికైతే యూజ్ చేయడానికైతే 100% ట్రై చేస్తాను. ట్రై చేయడం కాదు, 100% చేస్తాను అంతే. క్రొయేషియాలో జరిగే అన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా అయితే అప్డేట్ ఇస్తూ ఉంటాను. అండ్ ఇదే విధంగా ఇంకా క్రొయేషియాకి ఎవరు వస్తున్నారో, వాళ్ళకి ఏమన్నా డౌట్లు ఉన్నా కూడా ఇంకా కామెంట్ రూపంలో తెలపండి. ఇంకా లేదంటే ఇన్స్టాలో మెసేజ్ చేయండి. ఇన్స్టాలో మెసేజ్ చేస్తే కొంచెం లేట్గా రిప్లై ఇస్తున్నాను కావచ్చు, కానీ రిప్లై మాత్రం పక్కిస్తాను. ఎందుకు లేట్గా రిప్లై ఇస్తున్నానంటే, నాకు కొంచెం వర్క్ ఉండడం వల్ల, నాకు స్పెషల్గా వీడియోలని కాదు, ఇంకా నాకు స్పెషల్గా వర్క్ ఉంది కదా, నేను అందులో ఫ్యాక్టరీలో వర్క్ చేస్తా కదా, ఇందులో నేను బిజీ ఉండి నేను రిప్లై చేయలేకపోతున్నాను. అంతే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. రిప్లై మాత్రం పక్కా లేట్గా అయినా సరే, ఎప్పుడైనా సరే రిప్లై మాత్రం పక్కా ఇస్తాను. వీడియోని ఇక్కడికైతే ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. లవ్ యూ. బాయ్ బాయ్.